యువరాజు బాబుని అప్పచెప్పిన ఆవిడికి రివాల్వర్ గురిపెట్టేసి ఇక ఫోన్లో కౌశికి బాబు ఫోటోని చూపిస్తూ ఈ బాబుని ఎక్కడ దాచిపెట్టారు, నిజం చెప్తావా లేదా అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. అలా జేడి పాయింట్ బ్లాక్లో రివాల్వర్ పెట్టి బెదిరిస్తూ ప్రశ్నిస్తూ ఉండటంతో ఆవిడ భయపడిపోయి బాబు మా దగ్గరే ఉన్నాడు మేడం ఉన్నాడు అని ఆవిడ చెప్తుంది. బాబు ప్రాణాలతోనే ఉన్నాడు కదా, ఎక్కడ బాబు ఎక్కడ అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటాడు. బాబుని అస్సాం పంపించేస్తున్నాం మేడం, మా మనిషే తీసుకువెళ్తోంది అని ఆవిడ చెప్తుంది. అస్సామా, మీ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకువెళ్తున్నారో మర్యాదగా మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళు, లేకుంటే నీ ప్రాణాలు తీసేస్తాను అని జేడీకేడి బెదిరిస్తూ ఉండటంతో నేను తీసుకువెళ్తాను మేడం రండి అని ఆవిడ అంటుంది. ఇక ఆవిడ్ని కారులో తీసుకొని ఆ లొకేషన్ దగ్గరికి వస్తారు. అక్కడ ముగ్గురు రౌడీలు బాబుని కారులో పెట్టుకొని ఉంటారు. దూరం నుంచే ఆవిడ వాళ్ళని గమనించేసి రే పోలీసులు వస్తున్నారు పారిపోండి అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. వాళ్ళు పారిపోవాలని ప్రయత్నించే లోపలే వేరొక వైపు నుంచి కిరణ్, రమ్య వాళ్ళపై అటాక్ చేస్తూ ఉంటారు. అలా అక్కడ ఉన్న రౌడీలందరినీ జేడీకేడి, కిరణ్, రమ్య కుమ్మేస్తూ ఉంటారు. ఇక కారులో బాబుని ఎత్తుకొని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడతో పాటు ఇంకొక ఇద్దరు లేడీసు ఇంకో ఇద్దరు పిల్లల్ని తీసుకొని కూర్చొని ఉంటారు. ఇక బాబుని చూసుకొని ధాత్రి, కేదార్ ముద్దులాడుతూ ఉంటారు. కౌశికి అక్క బిడ్డ క్షేమంగా ఉన్నారు, మనకు దొరికేశారు ధాత్రి దొరికేశారు అని కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటే ధాత్రి, కేదార్ ఇద్దరు బాబుకి ముద్దులు కురిపించేస్తూ ఉంటారు. ఇంతకీ ఈ బాబుని నీకు తెచ్చిచ్చింది ఎవరు అని నిజం చెప్తావా లేదా అని జేడి రివాల్వర్ పెట్టి మళ్ళీ ఆవిడ్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ బాబుని నా దగ్గరికి తీసుకువచ్చింది యువరాజ్ అని ఆవిడ నిజం చెప్పేస్తుంది. ఇక ధాత్రి, కేదార్ యువరాజ్పై కోపంతో రగిలిపోతూ ఉంటారు. బాబుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత యువరాజే ఇదంతా చేశాడని సాక్ష్యాలతో నిరూపిస్తే మరి యువరాజ్ని కౌశికి జైలుకు పంపిస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.